పండుగల్లో ఏనుగులను ఊరేగింపుల కోసం వాడడంపై కీలక వ్యాఖ్యలు చేసింది కేరళ హైకోర్టు. ఏ మతం కూడా ఏనుగుల వాడకం తప్పనిసరి అని చెప్పలేదని జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్ పి గోపీనాథ్ ధర్మాసనం తెలిపింది. గత 7 ఏళ్లలో ప్రదర్శనలో ఉంచే ఏనుగుల్లో 33% చనిపోవడం దారుణమని తెలిపింది. త్రిశూర్ పూరం పండుగలో గంటల తరబడి ఏనుగులను ప్రదర్శనలో ఉంచడాన్ని పరిగణలోకి తీసుకున్న కేరళ హైకోర్టు వాటి భద్రతకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఏ 2 పండుగల్లో పాల్గొనే ఏనుగులకు కనీసం 3 రోజులు విశ్రాంతి ఇవ్వాలని సూచించింది కేరళ హైకోర్టు. వాటి కోసం పరిశుభ్రమైన స్థలంలో తాత్కాలిక షెల్టర్ను కల్పించాలని తెలిపింది. ఏనుగుల ఊరేగింపు ప్రదర్శనలను రోడ్లపై చేయొద్దని సూచించింది. ఒకేసారి 3 గంటల కంటే ఎక్కువసేపు ఊరేగింపులు నిర్వహించొద్దని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది కేరళ హైకోర్టు. పండుగల్లో ఏనుగులను ఊరేగింపుల కోసం వాడటంపై కీలక వ్యాఖ్యలు చేసింది కేరళ హైకోర్టు. ఏ మతం కూడా ఏనుగుల వాడకం తప్పనిసరి అని చెప్పలేదని జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్ పి గోపీనాథ్ ధర్మాసనం తెలిపింది. గత 7 ఏళ్లలో ప్రదర్శనలో ఉంచే ఏనుగుల్లో 33% చనిపోవడం దారుణమని తెలిపింది. త్రిశూర్ పూరం పండుగలో గంటల తరబడి ఏనుగులను ప్రదర్శనలో ఉంచడాన్ని పరిగణలోకి తీసుకున్న కేరళ హైకోర్టు వాటి భద్రతకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఏ 2 పండుగల్లో పాల్గొనే ఏనుగులకు కనీసం 3 రోజులు విశ్రాంతి ఇవ్వాలని సూచించింది కేరళ హైకోర్టు. వాటి కోసం పరిశుభ్రమైన స్థలంలో తాత్కాలిక షెల్టర్ను కల్పించాలని తెలిపింది. ఏనుగుల ఊరేగింపు ప్రదర్శనలను రోడ్లపై చేయొద్దని సూచించింది. ఒకేసారి 3 గంటల కంటే ఎక్కువసేపు ఊరేగింపులు నిర్వహించొద్దని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది కేరళ హైకోర్టు.